సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అల్లూరు గ్రామంలోని చాపాయి చక్రాయి చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉండడాన్ని స్థానిక గ్రామ ప్రజలు వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి గ్రామస్తులు లారీలు నిలిపివేసి చెరువు నుంచి మట్టిని తొలగించడానికి వీల్లేదంటూ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని పేదలు తమ ఇళ్లకు మట్టి తోలుకోవాలంటే పంచాయతీ సెక్రటరీ అనుమతులు అడుగుతానని, అదే బయట కమర్షియల్ వెంచర్లకు అక్రమంగా వందల లారీల మట్టి తరలిపోతుంటే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. ఈ చెరువులో మట్టిని విచ్చలవిడిగా తవ్వడం వల్ల భూగర్భంలో ఉన్న ఉప్పు నీరు పైకి వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీనిపై తక్షణమే స్పందించాల్సిన ఇరిగేషన్ అధికారులు మిన్నకుండిపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమార్కులపై, వారికి సహకరిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ మండలంలో 2 పెద్ద చెరువులు ఉన్నాయని, అందులో అల్లూరు చెరువు సుమారు 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నారు. భవిష్యత్తులో కొత్తపట్నం, దాని చుట్టుప్రక్కల గ్రామాలకు మంచినీటికి ఈ 2 చెరువులే ప్రధాన దిక్కని గుర్తు చేశారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పెద్ద పెద్ద వెంచర్లు వేసుకుని ఇక్కడి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయడంలో సోమవారం రోజు మట్టి తరలింపు ఆగింది. కానీ మళ్లీ ఈ రోజు యథేచ్ఛగా తవ్వకాలు ప్రారంభించారన్నారు. మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి గ్రామస్తులంతా ఏకం కావాలి అని అంజిరెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ఆళ్ల రవీంద్రారెడ్డి, జనసేన నాయకుడు మిట్నసల చైతన్య ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి సూరియిని స్వామిరెడ్డి, ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, స్వర్ణ శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకారెడ్డి, సీనారెడ్డి, హరిబాబు, నాంచార్లు, మల్లికార్జున, వెంకటనారాయణ తదితర స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు నాయకులు అభ్యర్థుల మేరకు నేను అంజిరెడ్డి అన్న, మా మాజీ వ్యవసాయ సలహాదారు, జిల్లా సలహాదారు రవీంద్రారెడ్డి గారు, ఎంపీటీసీ గ్రామ సమస్యగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ బాధ్యత పంచాయతీ కార్యదర్శిది. పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఎవరు ఇంటికి మెరగపోసుకుంటున్నా అభ్యంతరాలు తెలిపే కార్యదర్శికి ఈ రకంగా లారీలు రైతు బగుళ్ళు వెళ్తుంటే పంచాయతీ సెక్రటరీకి అర్థం కాలేదా? ఆ ఫస్ట్ రెస్పాన్సిబుల్, ఆ స్పందించాల్సిన మనిషి. ఆమె ఇన్ఫామ్ చేయాలి ప్రభుత్వానికి, ఆమె చేయలే. రైతులు వెళ్ళి కలెక్టర్ గారికి తెలియజేస్తే లీగల్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఎన్ఎస్పి అధికారులు గారిని కలవండి, నేను వాళ్ళకి చెప్పానని వారు చెప్పటం, ఇరిగేషన్ అధికారులకు తెలియజేయటం, ఇరిగేషన్ అధికారులు మన వాళ్ళపై కలిస్తే ఏఈకి చెప్పాం, వారు స్పందిస్తారని చెప్తే ఆ ఏఈ గారు స్పందించడానికి ఫోన్లు ఎత్తట్లా. ఇప్పుడు డిఈ గారు ఫోన్ ఎత్తట్లా. ఇదే మట్టి పోసుకోవడాన్ని మొన్న కొప్పలో మనం చూసాం. అక్కడ గ్రామస్తులు అభ్యంతరం తెప్పేసరికి ఆ మిషన్లన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. తర్వాత ముదిగుండులో పెట్టారు. ముదిగుండులో పెట్టి చాలా లోతుగా తీస్తున్నసరికి అక్కడ ఉప్పు మట్టి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీళ్ళందరూ వస్తుంది జెన్యూన్ అయిన కోరిక. ఈ నేలలన్నీ చౌడు బారిన నేలలు, కిందకి వెళ్ళే కొద్దీ సముద్ర తీరం కాబట్టి ఉప్పు నీళ్ళు ఊరతాయి. లోతుగా తెగితే
రైతాంగానికి నీళ్లు చౌడు బారితే వ్యవసాయ పంటలు దెబ్బతింటాయి, పొలాలు పనికి రాకుండా పోతాయి. అదిగాక ఇది ఇరిగేషన్ ట్యాంకుల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరు పంట అంటే వాళ్ళు వచ్చి ఇల్లీగల్గా ఇక్కడ మట్టి తోకెళ్ళటం అనేది దొంగతనం పని. అది చేస్తున్నారని అభ్యంతరం తెలిపినా కూడా ఇంకా భయం లేకుండా చేస్తున్నందుకు మాకందరికి చెప్పటం, పిలవటం, మేము వచ్చి చూడటం జరుగుతుంది. కళ్ళెదురుగా మీరు కూడా చూశారు. దీని మీద ప్రభుత్వం స్పందించి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఈ అల్లూరు గ్రామంలో ఉండేటువంటి కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఉండేటువంటి చెరువు దగ్గరగా అల్లూరు గ్రామం, కొత్తపట్నం, గవళ్ళపాలెం, వజ్రెడ్డిపాలెం, రాజుపాలెం, ఈతముక్కల, మన్నూరు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన పేద వర్గాల వాళ్ళు ఎక్కువ, దాదాపు 1500 ఎకరాలు వాళ్ళకు ఉంటాయి. మిగిలిన వాళ్ళు ఎవరన్నా పెద్ద రైతులు ఉంటే ఒక 400 ఎకరాల కన్నా ఉన్నదంతా 1800-1900 ఎకరాలు ఆయకట్టు ఉన్నది. చెరువు కైవారం అంటే చెరువు పళ్ళెం, ఇది కూడా ఒక 1800 ఎకరాలు ఉంటుంది. గతంలో ఈ గ్రామంలో రకరకాల తీర్మానాలు చేసి నేషనల్ హైవేలు కానీ లేకుంటే ఇంకోటి కానీ సరే అయ్యే ప్రభుత్వ అవసరాలు ప్రభుత్వ పనులని కొంతమేరకు ఈ గ్రామస్తులు తీర్మానం చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళా గ్రామ పంచాయతీ ఆనాటి నీటి సంఘాలు కూడా కూర్చొని ఇకన ఎవరికి బయట గ్రామాలకి ఇవ్వకుండా భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని మన గ్రామానికి, మన గ్రామంలో ఇళ్ళకి, మన గ్రామంలో గవర్నమెంట్ వారికి సంబంధించిన రోడ్లు కానీ బిల్డింగులు కానీ కాలనీలు కానీ వీటికి మాత్రమే ఇద్దామని ఒక తీర్మానం చేసుకున్నారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడున్న రైతాంగానికి కానీ మీకు కానీ మీ ద్వారా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు, డిఈ గారు, ఈఈ గారు, ఏఈ గారు వీళ్ళందరికీ తెలియపరుచుకునేది ఏంటంటే, ఆ తర్వాత రాజకీయ నాయకులకు కూడా, అది వైసీపీ అయినా టీడీపీ అయినా లేకపోతే జనసేన అయినా సిపిఎం అయినా సిపిఐ అయినా అందరూ కూడా నా మనవి ఆలకించాలని ఇక్కడ మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నా. ఈ గ్రామంలో ఇసుక, ఈ మండలంలో ఇసుక దాదాపు 30 సంవత్సరాల నుంచి తీసి మొత్తం దెబ్బలన్నీ అయిపోయి తాడి చెట్టు లోతును కూడా కొన్ని గ్రామాల్లో తీయడం జరిగింది. ఎక్కడా ఇసుక లేక సముద్రం వంచున ఉప్పు ఇసుకని తీసుకొచ్చి మెరకలకి తోలుకునేటువంటి పరిస్థితి దాదాపు 10 గ్రామ పంచాయతీల్లో ఉంది. ఇకపోతే మెట్ట ప్రాంతానికి వచ్చేళ్ళకి అల్లూరు చెరువు, పాదర్తి చెరువు, రెండే 2 చెరువులు ఉన్నాయి. ఈ మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15 గ్రామ పంచాయతీలకి భవిష్యత్తులో రాబోయే తరాలకి ఈ 2 చెరువులు మాత్రమే ఇక దిక్కు దివాణం. ఇప్పుడు కొత్తగా ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు లేకుంటే కొప్పోలు గ్రామస్తులు కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి పెద్ద వెంచర్లు వేసుకొని వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే మీకు సమాధానం చెప్పేది ఏంది, మీకేంది చెప్పేది అనే ఒక పద్ధతిలో పోతున్నారు. దీని వెనకమాల ఎవరు వెంచర్ ఓనరో తెలియదు, ఏ రాజకీయ నాయకుడు వెనకమాల ఉన్నాడో తెలియదు. నిన్న ఉదయం మేము కలెక్టర్ గారిని కలిస్తే వాళ్ళ యొక్క తీరు ఎలా ఉన్నదంటే, మేము చెప్పి ఆపిస్తామయ్యా, ఆపించి అన్ని పర్మిషన్లు చట్ట ప్రకారం తీసుకుంటాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. వాళ్ళు ఒకవేళ తవ్వుకునేది ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం అసలు ఏం చేయాలా ఏంది ఆలోచించుకొని ఎస్సీ గారితో, సిఈ గారితో, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరితోటి మాట్లాడి చేస్తామని చెప్పారు. నిన్న మేము ఎప్పుడైతే కలుస్తున్నామని అనుకున్నామో, నిన్న సిపిఐ, సిపిఎం, ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరం కొంతమంది రైతులు మమ్మల్ని రమ్మని కోరితే వెళ్ళాము ప్రకాశం భవనానికి. అక్కడ గ్రీవెన్స్లు చెప్పుకున్నాం, ఆపుతామని చెప్పారు. నిన్న ఉదయం ఆపారు, నిన్న సోమవారం, నిన్న ఉదయం ఆపారు. నిన్న సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేశారు. రాత్రి తెల్లార్లు తోలారు. ఇది 62 ఎకరాల వెంచర్కి నా లెక్క ప్రకారం 5 అడుగులు 6 అడుగులు తవ్వాలంటే 45,000 క్యూబిక్ మీటర్లు తవ్వాలి. 45,000 క్యూబిక్ మీటర్లు తవ్వాలి. 45,000 క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 30 రోజులు, రోజుకి 100-200 ట్రిప్పులు తోలితే తప్ప 45 క్యూబిక్ మీటర్లు కాదు. ఒక్కో బండికి 15 క్యూబిక్ మీటర్లు వేసుకుంటే దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్లు, 25,000 ట్రిప్పులు తోలాలి, లేకపోతే 30,000 ట్రిప్పులు తోలాలి. ఇది సామాన్యమైన పని కాదు. ఈరోజు ఏదో స్టార్టింగ్లో ఉన్నాం, మీకు అందరికి ఇది చిన్న పనిలాగా కనపడుతుందేమో, కానీ ఇక్కడ 50 ఎకరాలు మనిషి లోతును పెట్టి తీస్తే తప్ప అక్కడ 60 ఎకరాలకు సరిపోదు. సరే వాళ్ళు తవ్వుకొని పోతే ఇంకొక పార్టీ ఆయన వచ్చి నేను తవ్వుకుంటానంటాడు.
ఇంకొక పార్టీ అతను వచ్చి నేను ఒక 40 మన ఆయన తోలుకొని ఇచ్చారు కదా, నేను ఒక 50 ఎకరాలు వెంచి రాస్తున్నాను రైల్వే స్టేషన్కి నేషనల్ హైవేకి మధ్యలోని ఒక 70 ఎకరాలు వెంచి రెడీ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ చెరువు ఇంకేం రెండో చెరువు లేదు ఒంగోలు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా మాకు కూడా ఇన్నంటారు, లేదా వాళ్ళు దొంగతనంగా తవ్వుకున్నారు కదా మేము కూడా తవ్వుకుంటామంటారు. ఈ ఎండాకాలం 2 నెలలు ఇదే విధంగా మొత్తం తోడేస్తే మా రైతులు అన్నట్లు ఇది బంగా కెనాల్కి కొంచెం దగ్గరలో ఉన్నది. రాబోయే రోజుల్లో ఉప్పు నీళ్ళు వస్తాయి చెరువులోకి. పోయిన 4 ఏళ్ల నాడు కూడా హైవేకి తవ్వి పెద్ద పెద్ద గోతులు పెడితే 2 సంవత్సరాల పంట కూడా వేయలే. ఒక 4-5 ఏళ్ల నాడు మీకు గుర్తుందో నల్లంగా పోయినాయి నీళ్లు కూడా. ఎందుకనంటే ఉప్పు పైకి వచ్చి పోయినాయి. మళ్ళీ 4 ఏళ్లకి ఉప్పు ఇరిగిపోయి ఏదో చేస్తే 2-3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి మళ్ళీ పంటలు పండుతుంది. మళ్ళా కనుక ఇది జరిగితే మా మండలంలో ఉన్నటువంటి ఈ 10 గ్రామాలు ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా అల్లూరు గ్రామంలో ఈ కుంటల్లో పడి దాదాపు ఎస్సీ పిల్లకాయలు 3 చనిపోయారు, బరగొడ్లు చనిపోయినాయి. ఇంతంతలా గోతులు. అసలు వాస్తవంగా చట్ట ప్రకారం ఇరిగేషన్ చెరువులోకి ఎవరు రాకూడదు, తీయకూడదు, చేయకూడదు. ఏది చిన్న చిన్న కుంటలు ఉంటాయి ఆ కుంటల్లో మెరకలో తీసుకొని ఇళ్ళ ముందు దోలుకోవాల్సిందే తప్ప కుంటలు చేసి ఇట్లాంటి దానిలోకి రాకూడదు. ఇప్పుడు మీ ముఖంగా మీ విలేకరుల సాక్షిగా మేము కోరుకునేది ఏంటంటే కలెక్టర్ గారు ఇకనైనా దీని గురించి సంబంధిత అధికారులకు తెలియపరిచి ఈ పనిని ఆపి ఏం చేస్తే బాగుంటుందో ఈ గ్రామం వచ్చి రైతులతో మాట్లాడి గ్రామ సభ ఏర్పాటు చేసి అన్ని పార్టీల వాళ్ళని, అందరూ విలేకరులని, ఇంకా కొంతమంది ఈ నీటి సంఘాలను గురించి లేకుంటే ఈ భూముల గురించిన మేధావుల్ని పిలిచి ఒక చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా చేస్తే తప్ప ఈ అల్లూరు గ్రామం బాగుపడదు. దయచేసి మాకు ఎవరి మీద కోపం లేదు, ఏ రాజకీయ పార్టీ నాయకులు తవ్వుకుంటున్నారు అనేది ఏం లేదు. అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, ఇంకొకటైనా ఆపవలసిందే, చట్ట ప్రకారం నడవవలసిందే అనేది రైతాంగం తరపున మీ ద్వారా ప్రభుత్వ అధికారుల్ని కోరుకుంటూ. నా పేరు స్వామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొత్తపట్నం మండల కార్యదర్శిని. ఈరోజు ఈ కొత్తపట్నం మండలం చూస్తే చాలా అలుసుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. కొత్తపట్నంలో ఉన్నటువంటి ఇసుకనంతా ఒంగోలు తరలించుకొని వెళ్ళటం, స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే సహాయంతో ఇవన్నీ తీవ్రంగా తీసుకుని వెళ్ళటం చూస్తున్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం అల్లూరు చెరువు కింద 9 గ్రామ పంచాయతీలు రైతులు దీని మీద ఆధారపడి పంట వరి పండించుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువ లోతు తవ్వటం వల్ల ఉప్పు ఊట ఇదయ్యి లాస్ట్ తడిలో ఉప్పు ఊట పెట్టడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతూ ఉంది. ఇది అనేక టయాల్లో జరుగుతూ ఉంటే అనేక సార్లు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశాం. ఒకటే నిన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, సంబంధ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము. రాబోయే టైంలో కొత్తపట్నం మండలంలో ఉన్న 9 గ్రామ పంచాయతీల రైతాంగానికి తెలియచేసి దీన్ని ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేదానికి రైతు సంఘంగాను వివిధ పార్టీలకు సంబంధించినటువంటి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఈ అక్రమ తవ్వకాలను వ్యతిరేకించే వాళ్ళందరినీ కలబెట్టుకొని రాబోయే టైంలో దీన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాం, చెబుతూ ఉన్నాం. ఈ విధంగా మట్టిని విపరీతంగా తోలుకొని వెళ్ళి తన సొంత అవసరాల రీత్యా వాళ్ళ హెచ్చరికలకి అదేవిధంగా వాళ్ళ అవసరాలకి వాడుకుంటున్నటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా కొనసాగిస్తే కొత్తపట్నంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, చెరువు కింద ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ ఏకం చేసి ముట్టడిచ్చే కార్యక్రమాన్ని రైతు సంఘంగాను వివిధ ప్రతినిధులతోటి, వివిధ సంఘాలతోటి, వివిధ పార్టీలతోటి దీన్ని ఉమ్మడి కార్యక్రమంగా నిర్వహించేదానికి భవిష్యత్తులో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో ఉన్నటువంటి చాపాయి చక్రాయి చెరువులోకి మేమందరం కూడా రైతుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ చెరువులో నుంచి అక్రమంగా ప్రభుత్వం పర్మిషన్లు ఎలాంటివి లేకుండా, అనుమతులు లేకుండా ఒంగోలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడి నుంచి మట్టిని తరలించడం జరుగుతూ ఉంటే 2 రోజుల నుంచి ఈ గ్రామంలో ఉన్న రైతులు ప్లస్ ఈ చెరువు కింద ఆయకట్లో ఉన్నటువంటి ఎంతోమంది పేదలు, ఎక్కువగా అల్లూరు, ఈతముక్కల, మన్నూరు, గమలపాలెం, రాజపల్లి అంత ఎస్సీలందరికీ ఈ చెరువు కింద పొలం ఉంది. అదేవిధంగా ఈతముక్కల, మన్నూరు కూడా ఎస్టీ యానాదులకు కూడా పేదవాళ్ళకి పొలం ఉంది. ఈ చెరువు కింద దాదాపు ఆదరేజుడిగా అనాథరేజుగా 2000 ఎకరాలు పంట పండుతుంటే దాదాపు 1700-1800 ఎకరాలు పేదవాళ్ళకే ఉంది. అతి పేదవాళ్ళు తలా 1 ఎకరా 1 ఎకరా పండించుకుంటేనే వాళ్ళకి తిండికి తినడానికి గింజలు ఈ చెరువు మీద. తర్వాత ఎవరైనా ఆస్తిమంతులు ఉంటే ఒక 200 రైతులు ఉంటారు, అంతకన్నా ఎక్కువ లేరు.
అలాంటి పరిస్థితుల్లో ఎవరు పెట్టినా ప్రతి ఒక్కడు ఒంగోలుకు దగ్గరగా ఉంది రావటం, ఇక్కడ ఎవడు అడిగేవాళ్ళు అని చెప్పి దౌర్జన్యంగా వాహనాలు పెట్టేసి, చూడండి పెద్ద పెద్ద జేసీబీలు పెట్టేసి లారీలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుమతులు లేకుండా తోలుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ పిల్లలు అందరూ తిరిగేవాళ్ళు ఆ బస్ స్టాండ్లో జనం ఉంటారు ఫుల్గా అల్లూరులో. వీటి మోత దెబ్బకి ఇటు దెబ్బకి అల్లాడిపోతున్నారు ఏందా అని. తీరా ఇటు చూసుకొని నిన్న పోయేసి మన జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని వినవించుకొని అర్జీ ఇవ్వడం జరిగింది రైతులు. కానీ కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని స్పందిస్తారని ఆశించారు పాపం మీ రైతులందరూ. కానీ అది మంచి జరగల. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నిన్న ఆపినట్టు ఆపేసి ఒక 2-3 గంటలు మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టి రాత్రి తెల్లవారులు ఇప్పుడు కంటిన్యూషన్ మేము వచ్చేలో తోలుతూ ఉన్నారు. అందువల్ల రైతులంతా మదనపడి మా అందరికీ చెప్తే రైతులందరికీ సపోర్ట్గా మేము ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు, సిపిఐ, ఇంకా జనసేన ప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, రైతు కూలీ సంఘ నాయకులు, సిపిఎం ఎంతోమంది ఈ చెరువు ఆయకట్టు కింద ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా సందర్శించడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ రైతులందరూ అభ్యర్థన మేరకు ఈ అనుమతి లేకుండా ఒంగోలులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునే వాళ్ళకి అక్రమంగా తరలిస్తున్న మట్టిని వెంటనే నిలిపివేసి రైతుల పక్షాన సహాయపడి రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం రైతులు నోరుగొట్టే కార్యక్రమాలు చేయొద్దని మేము రైతుల తరపున వైఎస్ఆర్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ వెంటనే అధికారులు ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తారని ఆశిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులకి సహాయపడాలని కోరుకుంటున్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.